This program has been made possible by the friends and partners of the Living Way Church. ఓకే, ఈరోజు దేనికి 3 వారాలు కనీసము ఈ అంశం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏ అంశం అంటే నెహెమయా గ్రంథంలో గోడ గురించి రాయబడి ఉంది, గోడ కట్టడం గురించి రాయబడి ఉంది. We will talk about this, rebuilding the wall. అదే చెప్దామా, రీబిల్డింగ్ అని చెప్దామా? అంటే జాగ్రత్తగా గమనించండి, ఒక్క వచనము రాయబడి లేదు గోడ కట్టుమని, ఒక చాప్టర్ రాయబడి లేదు, ఒక పుస్తకం మొత్తం నెహెమయా గ్రంథం అంతా కూడా దేని గురించి రాయబడి ఉందంటే రీబిల్డింగ్ ద వాల్. ఇప్పుడు దేవుడు ఒక వచనం చెప్తేనే ఎంత సీరియస్గా తీసుకోవాలా మనము, అలాంటిది ఒక బుక్ మొత్తం రాయబడి ఉంది గోడ గురించి, గోడ తిరిగి కట్టాలా అని. అంటే జాగ్రత్తగా గమనించండి, నెహెమయా ఎందుకు వచ్చాడండి? హీ కేమ్ టు జెరూసలేం టు రీబిల్డ్ ద వాల్. పట్టణం కట్టనీకి రాలే ఆయన, గోడ కట్టనీకి వచ్చాడు. ఈరోజు దేని గురించి మాట్లాడదామంటే మన జీవితంలో కూడా కొన్ని గోడలు మనము పడేసి ఉండొచ్చు. మన జీవితాన్ని ప్రొటెక్షన్ ఇచ్చే గోడలు కూలిపోయి ఉండొచ్చు. దేవుడు ఉదయకాలం ఏమంటున్నాడంటే, ఆ రోజు నెహెమయా, ఆ రోజు దేవుని బిడ్డలు మళ్ళీ జెరూసలేం చుట్టూ ఎలాగైతే గోడ కట్టారో మీ జీవితం చుట్టూ కూడా మీరు గోడను కట్టుకోండి అంటున్నాడు దేవుడు. హలో, ఆమెన్, అర్థమవుతుందా? యూ హ్యావ్ టు బిల్డ్ అ వాల్. మీరు ఏదేదో పెద్ద పెద్ద అనుకుండొచ్చు, పాస్టరీజో, పోర్నోగ్రఫీ గురించో, అడల్టరీ గురించో, మరి ఏమంటారు మర్డర్ గురించి మాట్లాడతారండి. లేదు, మనకు అన్నీ తెలుసు అవన్నీ బ్యాడ్ అని. బట్ వాట్ ఈస్ మోర్ సింప్లర్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, అది కూడా మన లైఫ్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది లేనందుకు వీ హ్యావ్ ఓపెన్డ్ అవర్ లైఫ్ ఫర్ ద డెవిల్ టు వర్క్ ఇన్ అవర్ లైఫ్. ఎఫీసీయులకు రాసిన పత్రిక వెళ్దామండి, ఎఫిషియన్స్ చాప్టర్ 4. జాగ్రత్తగా గమనించండి, మనం అందరం కూడా, మీరు పీజీలో ఉన్నా, కోటలో ఉన్నా, విల్లాలో ఉన్నా, డబుల్ బెడ్రూమ్ అయినా, ట్రిపుల్ బెడ్రూమ్ అయినా, పడుకునే ముందు ఏం చేస్తారు? అందరూ కూడా డోర్ లాక్ చేస్తాం. ఎందుకు? భయంతోనా? లేదు, సేఫ్టీ. మీరు ఓలాలో కూర్చున్నా, ఊబర్లో కూర్చున్నా డోర్ వేసుకోకుండా కూర్చుంటారా? నో. వై? ఇట్ ఈస్ జస్ట్ సేఫ్టీ, రైట్? అలాగే ఈ వాల్ ఎందుకు కట్టమంటున్నాడు దేవుడు అంటే ఫర్ ఆర్ సేఫ్టీ. ఓకే, గోడ లేదనుకోండి పట్టణం కట్టలేము. గోడ కట్టిన తర్వాత వీళ్ళు ఏం చేస్తుండే, లోపల పాతకాలంలో గోడ కట్టాల, ఫస్ట్ గోడ కట్టిన తర్వాత లోపల సిటీ బిల్డ్ అవుతుండే. గోడ కట్టకుండా నువ్వు సిటీ బిల్డ్ చేయలేవు, ఎందుకంటే గోడ విరిగిపోయి ఉంటే ఎనిమీ క్యాన్ కమ్ ఇన్సైడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇవ్వకండి. డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్ అని ఉంది బైబిల్లో. అపవాదికి చోటు ఇవ్వకండి. ఈ పని చేయకుండా కొన్నిసార్లు అపవాదికి మనము చోటిస్తాము. బట్ వాట్ హ్యాపెన్స్, అపవాది ఏం తెలుసా? మ్యానిపులేటర్. అపవాది పని ఏంటంటే మన జీవితంలోకి ఎలా రావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. హిస్ ప్లాన్ ఇస్ టు డిస్కరేజ్ us, పుట్ గిల్ట్ ఆన్ us, షేమ్ ఆన్ అవర్ లైఫ్. మ్యానిపులేట్ చేస్తాడు వాడు. కానీ దేవుని కృపను బట్టి మీరు చెప్తాను చూడండి, మీరు బైబిల్ చదవకపోయినా నీతిమంతులే. వినిపిస్తలేదు? బైబిల్ చదివితే నీతిమంతులు గారు, నీతిమంతులు బైబిల్ చదువుతారు. అంటే ఏమంటున్నానంటే దేవుడు మనం ఎలాగున్నా దేవుడు ప్రేమిస్తాడు. కానీ డౌట్ ఆమె నా కోసం చెప్తున్నట్టు ఉంది. దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనలో ఏదో మంచి చూసినందుకు యేసయ్యను పంపించలేదు, యేసయ్యను పంపించినందుకు మన లైఫ్లో మంచి క్రియలు అవుతున్నాయి. సో వీఆర్ రైచస్ కదా. అంతనే దాన్ని అదే అనే నీతి అని చెప్పి బైబిల్ చదవకపోతే కష్టము. యూ హ్యావ్ టు రీడ్ ద బైబిల్ సో దట్ యూ క్యాన్ క్లోజ్ ఎవ్రీ డోర్ ఫర్ ద డెవిల్. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 10, ప్రసంగి 10వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. He who digs a pit will fall into it, and whoever breaks a wall will be bitten by a serpent. గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కంచి కట్టువాని పాము కరుచును. చూడండి, కంచి ఉందని మన చుట్టూ, ఆ కంచె దాటితే ఏమవుతుంది? పాము కాటి వేస్తారు. జాగ్రత్తగా గమనించండి. ప్రొడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు ఆయన కావాల్సిందంతా ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు తీసేశాడా? అపవాది తీసేశాడా? లేదు, ఇద్దరు తీయలేదు. హీ కుడ్ నాట్ మెయింటైన్ హిస్ బ్లెస్సింగ్, దట్స్ వై ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్.
చాలా మంది జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, దేవుడు మంచి క్రియలు చేస్తున్నాడు, కానీ వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్, గాడ్ ఈజ్ నాట్ అ డిస్ట్రాయర్. మనమే ఏం చేస్తున్నామంటే ఆ గోడను మనం విరగొట్టి బయటికి వచ్చిన తర్వాత అపవాది మన జీవితంలో నాశనము చేస్తున్నాడు. ఈరోజు అందుకనే వీ విల్ టాక్ అబౌట్ రీబిల్డింగ్ అవర్ వాల్. సంబడి సే రీబిల్డింగ్ అవర్ వాల్. అపవాదికి చోటు ఇవ్వకూడదు. పక్కవాడికి తిరిగి చెప్పండి, అపవాదికి చోటు ఇవ్వకండి. బిల్డ్ ద వాల్. హౌ టు బిల్డ్ ద వాల్? ఈ వాల్ ఏంటి? ఈ వాల్లో కొన్ని విషయాలు ఏంటి? లెట్స్ లుక్ ఎట్ నెహెమియా చాప్టర్ 4 6వ వచనం. నెహెమియా 4:6. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండే గనుక మేము గోడను కట్టించుమి. జాగ్రత్తగా గమనించండి, మీ గోడ మీరే కట్టుకోవాలా, నా గోడ నేను కట్టుకుంటాను. ఎవరి గోడ వాళ్ళు కట్టుకోవాలా. యూ షుడ్ బి కేర్ఫుల్. సో వీ బిల్డ్ ద వాల్ అండ్ ది ఎంటైర్ వాల్ వాజ్ జాయిన్ టుగెదర్ అప్ టు హాఫ్ ఇట్స్ హైట్ ఫర్ ద పీపుల్ అట్ ద మైండ్ టు వర్క్. ఈరోజు నేను ఏదైతే బోధిస్తున్నానో మనస్సు పెట్టి నా వాల్, నా గోడను నేను కట్టుకుంటాను అని మైండ్ పెట్టి కట్టుకుంటే ఖచ్చితంగా కట్టగలము. నోబడీ కెన్ ఫోర్స్ యు. వర్స్ 8 చూద్దామండి. వర్స్ 7 చూడండి. సన్బల్లుటును, టోబియాయును, అరీబియలను, అమ్మోనియులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు, యెరూషలేము గోడలు కట్టబడుతున్నాయి కాబట్టి బీటలనియు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపం వచ్చింది వాళ్ళకి. ఈ రోజు అపవాది కోపం వస్తుంది. ఎందుకంటే మీరు దేవుని సహాయము చేత మీ గోడను కట్టుకుంటున్నారు కాబట్టి అపవాది కోపం వస్తుంది. ఎందుకంటే గోడ కట్టి లేకపోతే అపవాది లోపలికి రాగలుగుతాడు. అక్కడ ఏమైంది? యెరూషలేము గోడలు కడుతుంటే ఈ సన్బలత్, ఓకే, అరబ్స్, అమోరీయులు అందరి కోపం వచ్చింది. ఎందుకు? గోడ కట్టేస్తే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, గోడ కట్టేస్తే మనం లోపలికి రాలేము, వీళ్ళు గోడ కట్టొద్దు అని ఆలోచిస్తున్నారు. 8వ వచనం చూడండి, గోడ ఎంత ఇంపార్టెంట్ చూడండి. గోడ కట్టితే నెహెమియా వచ్చి గోడ కట్టాలా, గోడ కట్టిన తర్వాత ఎజ్రా వచ్చి మందిరాన్ని కట్టాలా. చూడండి, ఫస్ట్ ద వాల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ కన్స్పైర్ టుగెదర్ to come and attack Jerusalem and create confusion. మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకొని గోడ కట్టొద్దు, గోడ కట్టు. ఈ రోజు అపవాది మీకు కూడా అదే చెప్తున్నాడు, గోడ కట్టనీయొద్దు, వీళ్ళు వాక్యం వినొద్దు. నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు వాట్సాప్లో ఉండాలా, వాళ్ళు ఇన్స్టాగ్రాములు చూడాలా, కొందరు పడుకోవాలా, వాక్యం మాత్రం వినొద్దు, ఈ వాక్యం అని అపవాది ట్రై చేస్తూ ఉంటాడు. వీళ్ళు గోడ కట్టిన తర్వాత ఏం చేశారో చూద్దామా. నెహెమియా గ్రంథము 12:27 వచనం. సంబడి షౌట్ రీబిల్డ్ ద వాల్. 1 2 3 మరోసారి రీబిల్డ్ ద వాల్. మీ వాల్ మీరు కట్టుకోండి. వర్స్ 27. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను. ఒక మాట చెప్తాను చూడండి, వాళ్ళు ఏం డెడికేట్ చేశారు ఇక్కడ? నౌ అట్ ద డెడికేషన్ ఆఫ్ ద వాల్. సంబడి సే వాల్. మీరు ఇల్లు కట్టిన తర్వాత సెలబ్రేట్ చేస్తారా, వాల్ కడితే సెలబ్రేట్ చేస్తారా? ఇల్లు కట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? గోడ కట్టినందుకు సెలబ్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే గోడ స్థిరంగా ఉంటే లోపల సిటీ స్థిరంగా ఉంటుంది. ఆమె గోడ కట్టినందుకు దావతిస్తున్నారు, గోడ కట్టినందుకు మేకలు వస్తున్నారు, గోడలు కట్టినందుకు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, సెలబ్రేషన్ చూడండి, డెడికేటెడ్ విత్ గ్లాడ్నెస్ బోత్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ సింగింగ్. అసలు మనమేమో దేవుని స్తుతి, రిబ్బన్ కటింగ్ కొత్త ఇంటికి పోయినప్పుడు చేస్తాం. వీళ్ళు అలా కాదు, గోడ కట్టిన వెంటనే దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు. జస్ట్ ఇమాజిన్, హౌస్ వార్మింగ్ కాదు, వాల్ వార్మింగ్ సెరమనీ అంటే ఎలా ఉంటుంది? వాల్ వార్మింగ్ సెరమనీ, హౌస్ వార్మింగ్ కాదు. అంటే ద వాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మాట్లాడబోయే వాల్ చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. ఇది మర్చిపోదు ఎవరు కూడా. డోంట్ ఫర్గెట్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్. మీరు హర్ట్ అయినా హర్ట్ కాకపోయినా, ఐ వాంట్ యు టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దిస్ మార్నింగ్. సంబడి షౌట్ ఆమేన్. టుడే we will talk about one thing. If you don't do this, you will cross the fence. ఇది చేయలేదనుకోండి, గోడ మీరు విరగొట్టి బయటికి వచ్చినట్టే. బయటికి వస్తే అపవాది కాటేస్తాడు. He will
destroy your life. Are you ready, church? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయానికి వెళ్దామండి. We will talk about honor. Somebody shout honor. Honor and dishonor. ఇవన్నీ తెలుసు పాస్టర్, కాదు మీకు తెలియదు. ఆనర్ అండ్ డిస్ఆనర్ జాగ్రత్తగా గమనించండి. బైబిల్ ఏం రాయబడి ఉంది? ప్రార్థన చేసే శిష్యులకు నేర్పించేటప్పుడు ఏమంటాడు? ఆ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హలోడ్ బీ దై నేమ్, దై కింగ్డమ్. అంతే చెప్పండి, కింగ్డమ్ అని చెప్పండి. ఈ దేవుని రాజ్యానికి ఒక కల్చర్ ఉంటుంది. కల్చర్ అని చెప్పండి. ఈ కల్చర్ ఏంటి? అవమానం పరచొద్దు. ఏం చేయాలి? ఈ కల్చర్ ఏంటి? ఆనర్ అని చెప్పండి. ఆనర్. ఆనర్ ఈజ్ ద కల్చర్. Ephesians chapter 6 verse 2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీకు గట్టిగా 1 2 3 మేలు కలుగు. గట్టిగా మరొకసారి 1 2 3 మేలు కలుగునట్లు. మేలు కలిగినట్లు అంటే మన జీవితంలో బ్యాడ్ కాకుండా సాధ్యమా? సాధ్యము పాస్టర్. ఎలాగా? మేలు కలుగుటకు మీరేం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించాలా. When you honor, you build a wall. When you dishonor, you break the wall. జాగ్రత్తగా గమనించండి. తల్లిదండ్రులను గట్టిగా, పాస్టర్ గారు మా డాడీ మంచోడు కాదు పాస్టర్, మా మమ్మీది మంచిది కాదు, మసాలా యాడ్ చేయొద్దు. ఏమనుంది? ఆనర్ యువర్, గట్టిగా ఆనర్ యువర్ గుడ్ ఫాదర్ అని ఉందా? ఆనర్ యువర్ గుడ్ మదర్ అని ఉందా? ఆనర్ యువర్, అంతే. మసాలా యాడ్ చేయకండి. మీరు థియోలాజియన్స్ కాదు, థియోలాజియన్స్ కూడా మసాలా యాడ్ చేయొద్దు. మసాలా యాడ్. పాస్టర్ గారు దేవుడు అలా చెప్పలే పాస్టర్, అలా చెప్పలే. మన తల్లిదండ్రులు ఎగ్జాంపుల్గా ఉండాలా పాస్టర్. వింటున్నారా? అందరూ కూడా వినిపిస్తలే నాకు, వింటున్నారా? మీ తల్లిదండ్రులు ఎలాగున్నా వాళ్ళను అవమానపరచొద్దు. వినిపిస్తలేదు? డోంట్ డిసానర్ యువర్ పేరెంట్స్. డిసానర్ చేస్తే వాళ్ళకి క్రాక్ వచ్చినట్లు. అందుకే అన్న పెద్ద పెద్దే కాదు. కొందరు అంటారు అడల్టరీ ఈజ్ బ్యాడ్ పాస్టర్, మర్డర్ ఈజ్ బ్యాడ్. కరెక్టే, అది 10 కమాండ్మెంట్స్లో కూడా ఉంది. విచ్ ఇస్ ద 5th కమాండ్మెంట్? డు నాట్ కమిట్ అడల్టరీ, డు నాట్ మర్డర్కి ముందు ఏమనుంది? ఆనర్ యువర్. సో ఆ లిస్ట్లో ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద అదర్స్. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. వినిపిస్తలేదండి? తల్లిదండ్రులను పోయే అమ్మా, నీ అమ్మ ఇట్లా మాట్లాడద్దు మీ మమ్మీతో. ఐమ్ టెలింగ్ యూ, ఇలాగే మాట్లాడతారు కొందరు, మర్యాద ఇవ్వరు. సో వెన్ యూ కల్చర్ ఏంటి? కింగ్డమ్ కల్చర్ ఏంటి? ఆనర్ ఇట్స్ ద కింగ్డమ్ కల్చర్. మా డాడీకి ఏం తెలియదు పాస్టర్, వాక్యమే తెలియదు. వాక్యము తెలియకపోయినా ఆయనను మీరు సన్మానించాలా. మా డాడీ చదువుకోలే పాస్టర్, ఐ ఆమ్ ఎన్ ఇంజనీర్ పాస్టర్. మా డాడీ 9th, నో ప్రాబ్లం, ఆనర్ యువర్ ఫాదర్. నెక్స్ట్ verse 3 చెక్. అప్పుడు నీవు, అప్పుడు ఎప్పుడు తల్లిదండ్రులను సన్మానిస్తే అప్పుడు ఏమవుతుంది? భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా అవుదువు. అండ్ ఇట్ విల్ బి వెల్. సంబడి షౌట్ ఇట్ విల్ బి వెల్. అంటే మీ జీవితంలో అనారోగ్యం ఉండదు, దీర్ఘాయుష్గా మీరు జీవిస్తారు. హల్లెలూయా. మీ ప్రాపర్టీ ఆస్వాదింపబడుతుంది, సుఖముగా మీరు జీవించును గాక. ఎప్పుడు? వెన్ యూ ఆనర్ యువర్ పేరెంట్స్. మమ్మీ డాడీకి ఎదురు చెప్పొద్దు. పాస్టర్ గారు నా కొడుకు నాకు వింటలేడు. మీరు మీ తల్లిదండ్రులను వింటే మీ కొడుకు మిమ్మల్ని వింటాడు. లెర్న్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. Can somebody shout amen? Honor builds a wall. ఆనర్ చేస్తే, తల్లిదండ్రులను సన్మానిస్తే గోడను కట్టుకుంటాము. డిస్ఆనర్ చేస్తే గోడను ఇరగొట్టేస్తున్నాం మనమే. అప్పుడు అపవాదికి చోటిస్తాము. ఈరోజు చాలామంది పాస్టర్ నా జీవితం ఎందుకు మంచిగా అవ్వట్లేదు పాస్టర్, నేను ఈ పాపం చేస్తున్నాను, ఇవన్నీ ఏం చేయట్లేదు పాస్టర్, నేను అవి చెడ్డవి ఏమి చూడను, చెడ్డవి ఏం చేయట్లేదు పాస్టర్, ఎందుకు నా లైఫ్ ఇలాగా? మేబీ యు ఆర్ వాకింగ్ ఇన్ డిస్ఆనర్. మేబీ డిస్ఆనర్. సో వీ హ్యావ్ టు లెర్న్ టు ఆనర్. సంబడి షౌట్ ఆనర్. ఈరోజు జనరేషన్లో ఇంట్లో ఆనర్ లేదు. నిజంగా అంటున్నాను. ఈ జనరేషన్కి ఆనర్ అంటే డిక్టేటర్షిప్ అనుకుంటారు.
ఇంట్లో ఆనర్ లేదు, స్కూల్లో ఆనర్ లేదు, కాలేజ్లో ఆనర్ లేదు, ఆఫీస్లో ఆనర్ లేదు, చర్చ్లో ఆనర్ లేదు. ఇట్ ఈస్ ప్రైడ్ దట్ కీప్స్ యూ ఫ్రమ్ ఆనరింగ్ అదర్స్. ఇట్ ఈస్ గర్వం ఉంది కాబట్టి హాయ్ ప్రేజ్ లార్డ్ కూడా అన్నారు. కొందరు హాయ్ ఇట్లా అంటారు. ఎట్లా అంటారు? ఐబ్రో షేవ్ చేసి అలా అంటారు. ఇట్లా అంటారు. కొందరు ప్రాబ్లం ఏంటంటే దే లివ్ బై హార్మోన్స్. వాళ్ళకి హార్మోన్స్ కోపం ఉంటే అందరికి కోపం చూపిస్తారు. నెక్స్ట్ డే క్లోజ్గా మళ్ళీ మాట్లాడతారు. యు ఆర్ కంట్రోల్డ్ బై సంథింగ్ ఎల్స్, నాట్ బై గాడ్. Number 1, learn to honor your parents. Number 2, honor your boss. ఆఫీస్లో పని చేస్తారా? మీ బాస్, పాస్టర్ నా ఏజ్ 45, మా బాస్ ఈజ్ 25. మీ బాస్ 25 ఉన్నా ఎవరిని ఆనర్ చేయాలా? నంబర్ 1, వాళ్ళ ఏజ్ మీకన్నా పెద్దవారిని ఆనర్ చేయండి. వినిపిస్తలేదు? రెండోది, మీకన్నా పై స్థాయిలో ఎవరున్నా వాళ్ళని ఆనర్ చేయండి. అంటే నంబర్ 1, వాళ్ళ ఏజ్ మీకన్నా వాళ్ళ ఏజ్ తక్కువ ఉంటే వాళ్ళని సన్మానించాలా. రెండోది, వాళ్ళకి మీకన్నా ఎక్కువ పొజిషన్ ఉంది ఆఫీస్లో, ఏజ్కి సంబంధం లేదు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు, ఈయనేమో 60 years, 59 years old. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ 30 years, ఈయన 60 year old. ఏం చేస్తాడు? ఐఏఎస్ ఆఫీసర్ హాయ్ అంటాడా? నో, యూ రెస్పెక్ట్ ఫర్ దేర్ పొజిషన్. ఇంకోటి, మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారో ఆ ఆఫీస్ గురించి చెడు మాట్లాడకండి. ఎందుకంటే మీ కుటుంబము భోజనము చేస్తుందంటే ఆ కంపెనీ ఇస్తున్నందుకే. మీకు ఆ బాస్ మీ కంపెనీ నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోయండి. అంతేగాని వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచోళ్ళు కాదు, మా బాస్ మంచోడు కాదు, మా మేనేజర్ అలా మాట్లాడకండి. యు ఆర్ డిస్ఆనరింగ్. Number 3, వెరీ ఇంపార్టెంట్, ఆనర్ ఎల్డర్స్ అని చెప్పండి. ఎల్డర్స్ అని చెప్పండి. ఎవరు ఎల్డర్స్ అంటే ఏజ్ మీకన్నా పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు. సన్మానించండి. ఎప్పుడు కూడా నన్ను చూస్తే మీరు కెన్ ఐ హ్యావ్ అ చైర్, గివ్ మీ అ చైర్. నేను ఎప్పుడు ఓకే థ్యాంక్ యూ డియర్. నేను ఎప్పుడు కూడా కిషన్ ఇక్కడ, ఇప్పుడు కిషన్ ఉండి ఇట్లా నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడా, హాయ్ కిషన్. నేను ఏం చేస్తా అంటే నేనన్నా లేచి నిలబడతా, లేకపోతే కిషన్ అన్న పక్కన కూర్చోబెడతా. మనం ఇట్లా మాట్లాడు, హాయ్ కిషన్ ఎట్లున్నాడు యార్, బాగున్నావా? దిస్ ఇస్ డిస్ఆనర్. యూ షుడ్ బెటర్. ఆ కిషన్ ఎట్లున్నావు? చైర్ తెచ్చుకో కిషన్, ఇంకో చైర్ తెచ్చుకో. నో, లెర్న్ టు. దేవుని రాజ్యంలో ఏముంది? గట్టిగా కూర్చోడు. షుడ్ డూ లైక్ హాయ్ కిషన్ ఎట్లున్నావు, ఓకేనా? తప్పు కాదా? ఇట్స్ నైస్. మనం చేస్తాం ఇట్లా మాట్లాడుతాం. మనకన్నా పెద్దవాళ్ళు వచ్చారు, ఏజ్ అంకుల్స్ వచ్చారు అనుకోండి, మనం కూర్చోడే. ఫర్ ఎగ్జాంపుల్ అంకుల్ వచ్చి అలా అంకుల్ అనొద్దు. అంకుల్ చైర్ వెతుకుతా ఉంటే అంకుల్ కూర్చోండి, అంకుల్ మీరు కూర్చోండి అంకుల్ అనాలా. దట్ ఈజ్ ఆనర్. ఇది ఇండియన్ కల్చర్, అమెరికన్ కల్చర్ కాదు. ఇది కొందేమో జెన్జీ అంటారు, మిలీనియమ్స్ అంటారు. ఇది బైబిల్లో లేవు, అమెరికా నుంచి వచ్చిన పదాలన్నీ. ఏ జనరేషన్ అయినా వీఆర్ వర్డ్ జనరేషన్, వీఆర్ హోలీ స్పిరిట్ జనరేషన్. యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్. అండ్ ఆఫీస్లో కూడా హాయ్ మైట్ అంటారు, ఐ మేట్ అంటారు. ఓకే, బట్ యూ షుడ్ రెస్పెక్ట్. మీ బాస్ వచ్చారు, మీ బాస్ క్యాబిన్లో నిలబడతారు, కూర్చో అంటారు, అండ్ రాంగ్ నిలబడతారు, సిట్ డౌన్ అంటారు. ఇట్స్ ఓకే, యూ కీప్ స్టాండింగ్. యు ఆర్ ఆనరింగ్, యు ఆర్ షోయింగ్ దట్ యు ఆనర్. షో దట్ యు ఆర్ ఆనర్. థ్యాంక్ యూ డియర్. సో నెవర్ డూ లైక్ దట్. లెర్న్ టు రెస్పెక్ట్ పీపుల్. Honor is in the kingdom of God. Somebody shout amen. When you honor somebody, you are doing good to yourself. మీరు వేరే వాళ్ళని ఘనపరుస్తూ ఉంటే మీ గోడను మీరు కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎలా తెలుసా, కొందరు ఎలా తెలుసా, నాకు హానో కంటే కోపము ఫర్ ఎగ్జాంపుల్ అసలు లేదు, ప్రేమ కోపం అనుకోండి, గొడ్డలు తీసుకొని నా కాలు మీద కొట్టుకుంటే మంచిగా ఉంటుందా? చాలామంది అలా చేసుకుంటున్నారు. యు హ్యావ్ హేట్రెడ్ టువర్డ్స్ సంబడీ అండ్ యు హిట్టింగ్ యువర్ సెల్ఫ్. డిస్ఆనర్ విల్ destroy life. Let's look at one scripture. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. You will open a door for the devil if you walk in dishonor. No. కొందరు ఏ చర్చ్కి వెళ్తారో ఆ పాస్టర్ గురించే, సంఘస్థుల గురించి చెడు మాట్లాడతారు. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, చర్చ్ మానేయండి బెటర్.
మీకు నచ్చే దైవజనం దగ్గర నచ్చే చర్చికి వెళ్ళండి. కానీ అక్కడే ఉంటూ అదే వాక్యం వింటూ ఆమెనంటూ మళ్ళీ వారి గురించి చెడు మాట్లాడితే మీకే నష్టము. యు ఆర్ జస్ట్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. 1 Peter 2:17 అందరినీ సన్మానించుడి. అందరినీ అని చెప్పండి. అందరినీ, బిలీవర్ ఉన్నా అన్బిలీవర్ ఉన్నా అందరినీ సన్మానించండి. మీరు జిమ్కి వెళ్తారు, అక్కడ మీకన్నా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అంటే లేచి గుడ్ మార్నింగ్ అనండి. గుడ్ మార్నింగ్ ఇట్లా అన్నది, గుడ్ మార్నింగ్ అన్నది, గుడ్ మార్నింగ్ అట్లీస్ట్ లేకండి. సో కింగ్డమ్ అందరినీ ఆనర్ చేయాలని ఉంది. ఎందుకంటే అందరినీ దేవుడు తన స్వరూపంలో సృష్టించి ఉన్నాడు. అందరినీ ఆటో వాడు ఉన్నా మంచిగా మాట్లాడండి. ఏమరా అరేతురా మాట్లాడద్దు, మనం అలాంటి వాళ్ళం కాదు. యు ఆర్ అ కింగ్డమ్ పర్సన్. లెర్న్ టు ఆనర్ పీపుల్. ఆనర్ ఆల్ పీపుల్ అంట. బిలీవర్ ఉండని అన్బిలీవర్ ఉండని ఆనర్ పీపుల్. Somebody shout amen. Amen. Social media is very bad. Social media is ఎవరెవరో ఏ దైవజనుని గురించో చెడ్డగా రాసేస్తూనే ఉంటారు. పిట్టకాయలు ఇంకా వీళ్ళ ఏజ్ 20 ఉంటుంది. ఆ పాస్టర్ మినిస్ట్రీ స్టార్ట్ చేసి 25 years అవుతుంది. అంటే ఈయన పుట్టక ముందు ఇంకా డైపర్లు కూడా వేసుకోలే ఆయన ఎప్పుడో మినిస్ట్రీ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. నీ డాక్టరీన్ తప్పు, నువ్వు ఏమంటారు ఈ ఫ్రాడ్స్టర్, డబ్బులు కొట్టేస్తారు ఎప్పుడు అంటున్నా. ఐ ఫీల్ సో బ్యాడ్. మొన్న ఒక అపోస్తల గురించి ఒక అబ్బాయి మాట్లాడు. వీడు ఏమ్రా నువ్వు అపోస్తలా అని ఆయన ముఖం చూపిస్తలేరు. ఆ మాట్లాడే వ్యక్తి ముఖం చూపించారు. వాళ్ళకి ఎవరు ఇచ్చారండి అథారిటీ? గవర్నమెంట్ ఇచ్చిందా? బైబిల్ ఇచ్చిందా? నేను క్రిస్టియన్ కమ్యూనిటీని కాపాడాలా, నేను వేరే వాళ్ళు మోసము పడకుండా కాపాడాలా? అమ్మా ఈ సంఘం ఎవరిది? దేవుడు కాపాడుకుంటాడు. ఆయన గొర్రెలను ఎవరు కాపాడుతాడు? నువ్వు స్పెషల్గా ఏం పని చేయకు. యు ఆర్ వాకింగ్ ఇన్ డిస్ఆనర్. ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ తప్పు ప్రీచింగ్ చేసిన ఇట్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్లీజ్ యు వాక్ ఇన్ ఆనర్. జస్ట్ వాక్ ఇన్ ఆనర్. ఎవరో హర్ట్ అయితే వాళ్ళు హర్ట్ అయితే అందరూ హర్ట్ కావాలి. ఈ పాస్టర్ మంచోడు అందరూ చేస్తారు. ఆ దైవజన లిప్స్టిక్ వేసుకుంటారు. నీకెందుకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వాళ్ళు లెక్కప్ప చెప్పుకుంటారు. అబ్బా ఒకరోజు మనం దేవుడు తీర్పు తీర్చమన్నాడా? ఆనర్ చేయమన్నాడా? ఆనర్ ఫ్యూ పీపుల్ అని ఉందా? ఆనర్ అదర్స్ పేరెంట్స్ అని ఉందా? ఆనర్ ఆల్ పీపుల్. ఆల్ అందరినీ మీ జీవితంలో ఆనర్ లేకపోతే ఒక వ్యక్తిని మీ చుట్టూ ఆనర్, యు ఆర్ ఓపెనింగ్ అ డోర్ ఫర్ ద డెవిల్ టు డిస్ట్రాయ్ లైఫ్. సోషల్ మీడియాలో రాసేస్తారు, వీడంట అపోస్తలంట రాసేస్తున్నారు. ఆయన ఎప్పుడో సేవ స్టార్ట్ చేశారండి. ఆయన సేవ ద్వారా అనేకులు ఆస్వాదింపబడ్డారు. ఆయన వాక్యం మీద అనేకులు పాస్టర్లు అయ్యారు. ఇప్పుడు ఆయన గురించి ఏదేదో రాస్తున్నారు. నాకు అనిపించింది హీ ఈజ్ వాకింగ్ ఇన్ డిస్ఆనర్. ఒక రోజు వస్తుంది ఫ్యూచర్లో తప్పున పడిపోతాడు అబ్బాయి. లెర్న్ టు ఆనర్. సంబడి షౌట్ ఆనర్. షో రెస్పెక్ట్. ఇట్స్ ద కింగ్డమ్ కల్చర్. దట్ మీన్స్ you can't. Leviticus, look, let's go to one more scripture. Leviticus 19:32. లేవి కాండం 19:32. లెర్న్ టు ఆనర్ పీపుల్. చూడండి ఏం రాయబడి ఉందో, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో. యూ షాల్ రైజ్ బిఫోర్ ద గ్రే హెడెడ్ అండ్ ఆనర్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఓల్డ్ మ్యాన్ అండ్ ఫియర్ యువర్ గాడ్, ఐ యామ్ ద లార్డ్. చూశారు దేవుడు ఎంత చక్కగా రాశారు వాక్యంలో. చూడండి ఏమని ఉంది, తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరచాలంట. పెద్దవాళ్ళు వస్తే లేగాల. వెన్ ఐ కమ్ ఐ వాంట్ యూ టు స్టాండ్ అప్. ఎందుకు పాస్టర్? మీ స్కూల్లో టీచర్ వచ్చినప్పుడు కూర్చుంటుండేనా నిలబడుతుండేనా? వినిపిస్తలేదు. I am your teacher. When I come, I want you to stand, because when I go to my teacher, I stand. It's honor. నేను కూర్చుంటా, పాస్టర్ వస్తే you are walking in. Bible says honor all men. వాక్యములో you should learn to honor. మీ అత్తమ్మనే కావచ్చు, మీ మామనే కావచ్చు, మీ మమ్మీయే కావచ్చు. honor all men. సన్మానించండి, గణపరచండి. అందుకనే పెద్దవాళ్ళ ముందు ఇట్లా కూర్చోవద్దు, కాళ్ళు ముందు పెట్టి. నెవర్.
ఐఎమ్ టెలింగ్ యూ, లర్న్, నెవర్ పాయింట్, డోంట్ నెవర్ సిట్ బిఫోర్ సంబడి లైక్ దట్. పెద్దవాళ్ళు మీకన్నా పెద్దవాళ్ళ ముందు ఇలా కాల్ చేసి కూర్చోదు. బైబుల్ సేస్ యూ షాల్ రైజ్ బిఫోర్ ద గ్రే. ఎవరు మీకన్నా పెద్దవాళ్ళు వస్తే లేవడండి. ఎందుకు వాళ్ళు షాక్ అయితే ఎందుకు నిలబడ్డావు? ఐఎమ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో గణపరచడం ఇంపార్టెంట్. చూడండి, గణపరచడం నేర్చుకుని మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఐ విల్ ఆనర్ యూ బికాజ్ ఐఎమ్ బిల్డింగ్ అ వాల్. అపవాది లోపలికి రాలేడు. ఆమేన్. సో ఐఎమ్ లెర్నింగ్ టు ఆనర్. ఓకే, మెసేజ్ ట్రాన్స్లేషన్ వెళ్దాం. మెసేజ్ క్విక్లీ. షో, కమ్ ఆన్ ఎవ్రీబడి రీడ్. 1 2 3 రీడ్. మరొకసారి మంచిగా 1 2 3 రీడ్. టు ద ఆనర్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎల్డర్. చర్చ్ ఎల్డరే రావచ్చు, నవీన్ బ్రదర్ కావచ్చు, జోష్నా రావచ్చు, పాల్సన్ బ్రదర్ రావచ్చు, ఎల్డర్ స్వీటీ రావచ్చు, హూఎవర్, స్టాండ్ అప్. గుడ్ మార్నింగ్ సిస్టర్. నాకన్నా చిన్నోళ్ళు లే, మేబీ దే ఆర్ యంగర్ దెన్ యూ, బట్ దే ఆర్ ఎల్డర్స్ ఇన్ ద చర్చ్. షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అండ్ ఆనర్. ఇట్లా కూర్చోవద్దు, హాయ్ హాయ్ అనద్దు. లెర్న్ కింగ్డమ్ కల్చర్. పెద్ద చర్చ్ కాదు, ఉంటే మంచిదే మనకి, కానీ సంఘంలో ఏముండాలండి? క్వాలిటీ ఉండాలా. సన్మానించండి. కమాన్. ఐజయా చాప్టర్ 3 verse 5 చూడండి, ఎన్ని వచనాలు రాయబడి ఉన్నాయి. ఎల్డర్స్ని సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించండి. తల్లిదండ్రులను సన్మానించండి. మీరు సంపాదిస్తే తల్లిదండ్రులను చూసుకోండి. మా ఆవిడ చెయ్యొద్దంటుంది పాస్టర్, మీ ఆవిడకు వాక్యం వినిపియండి. ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తిడి చేయును. ఒత్తిడి చేస్తారంట. పెద్దవాని పైన బాలుడును ఘనుని పైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును. Then the people will be oppressed, each one by another and each one by his neighbor. The youth will assault the elder. ఈ ఏజ్లో అదే చేస్తున్నారు యూత్. మంచి పాస్టర్ కాదు, ఓకే, మంచి పాస్టర్ అమ్మ కాదు, ఫ్రీ కామెంట్ సెక్షన్ ఈజీగా టక 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 వేస్తారు. చేతులున్నాయి కాబట్టి ఏదో రాస్తారు. If you have written bad about any man of God, you have walked in dishonor. Bible says judge not. Judge చేయాలని ఉంది pastor. Judge yourself first. Don't judge anybody. Judge ourselves. మనము జడ్జ్ చేసుకుందాం, వేరే వాళ్ళు ఎందుకు? The youth will storm against the elder and the inferior against the honorable. ఇన్ఫీరియర్ అగేన్స్ట్ ది ఆనరబుల్ అని ఉంది. అంటే ఏంటి తెలుసా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళే వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడతారు. ఎక్కడన్నా ఆమె చెప్పండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది, నాకన్నా మంచోళ్ళు వాళ్ళని కింద పడేయాలా, సో యూ టాక్ బ్యాడ్. హలో వాళ్ళు మంచోళ్ళు కాదు. వై? బికాజ్ నీలో ఏముంది? ఆనరబుల్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ అదర్స్. Honorable people don't talk about others. We don't talk about others. Inferiority complex ఉంటుంది వాళ్ళకి, అందుకే ఇట్లా మాట్లాడతారు. The fact that you speak about someone shows you are inferior. మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కాబట్టి వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు. మీ ఆఫీస్లో మీరు టీంలో ఉండి వేరే టీం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారంటే మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది కాబట్టి మాట్లాడతారు. మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకపోతే వేరే వాళ్ళు ఎలాగుంటే ఏంటి? యూ విల్ బీ హ్యాపీలీ honoring others. Amen. Honor చేయండి. Honor is building the wall. Dishonor is breaking the wall. It's a warning as a man of God. If you walk in dishonor, you will ruin your life with your own hands. మీ చేతులారా మీ జీవితాన్ని మీరు పాడు చేసుకుంటారు. డిస్ఆనర్లో నడవకండి, అస్సలు నడవకండి. నేను ఒక మాట చెప్తా. రీసెంట్లీ ఐ మెట్ అ ఫ్రెండ్, అ బ్రదర్ ఫ్రమ్ ద చర్చ్ ఇన్ కెఫేలో వెళ్ళినప్పుడు జేసీ పెన్నీ ఐడియా ఉందా మీకు? అమెరికాలో ఇట్స్ వెరీ బిగ్ సూపర్ మార్కెట్. జేసీ పెన్నీ, అమెరికా వెళ్ళిన వాళ్ళు వెళ్తారు. ఐ లైక్ జేసీ పెన్నీ, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది జేసీ పెన్నీ. జేసీ పెన్నీలో ఉద్యోగం దొరకడం కష్టం, ఎంతోమంది అప్లై చేస్తారు. లాస్ట్కి కొందరిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎండీతో మీటింగ్, డిన్నర్ ఉంటుంది. నేను ఎండీ హోటల్ తీసుకెళ్ళి 2 చెక్ చేస్తాడు. ఫస్ట్ వెయిటర్ని ఎలా పిలుస్తావో చెక్ చేస్తాడు. హలో బ్రో అన్నాడు అనుకో, బంద్.
డిస్క్వాలిఫై. రెండోది, ఫుడ్ తెచ్చి పెట్టంగానే టేస్ట్ చేయకముందే ఉప్పు కలుపుతారు కదా, ఉప్పు వేసేసుకుంటారు కదా, వాడిని కూడా తీసేస్తారు. అంటే వండిన వ్యక్తిని నువ్వు రెస్పెక్ట్ చేయట్లేదు, వాడు ఎలాగుందో టేస్ట్ చేయకుండానే నువ్వు ఉప్పు కలిపేస్తున్నావు. దట్ మీన్స్ యు ఆర్ టేకింగ్ సంబడీస్ వర్క్ ఫర్ గ్రాంటెడ్. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే, నెంబర్ 1, హోటల్కి వెళ్ళినప్పుడు ఏ బాబు అనొద్దు, ఆయనకు కూడా ఒక పేరుంది. వెయిటర్ ఉన్నాడు, మీ పేరు ఏంటి అనాలా. నేను మొన్న వెళ్ళినప్పుడు, బెలోజ్ వెళ్ళినప్పుడు, వాట్స్ యువర్ నేమ్ అన్నా. శాండీ అన్నాడు. శాండీ, వాట్ ఈస్ గుడ్ ఇన్ దిస్ రెస్టారెంట్ అని అడిగా. వాళ్ళ ముఖం మీద ఎటువంటి లేని సంతోషం. ఎందుకు? ఫస్ట్ టైం వాడిని స్విగ్గీ అని పిలవలే, చెత్తోడు వచ్చిందంట. మనం చెత్తోడు కాదు, మీ ఇంట్లో ఉన్న చెత్తని తీయడానికి వచ్చాడు. మమ్మీ చెత్తోడు వచ్చిందంట. బయట ఎట్లుంటుంది వినటానికి? we forgot to honor people. హోటల్కి వెళ్ళి ఆ వెయిటర్ పేరు అడగండి, వాట్స్ యువర్ నేమ్ అన్నారు. సంతోష్ కెన్ యూ గెట్ మీ సమ్ కోక్ విత్ ఐస్ అంటే సంతోషంగా వెళ్తారు. ఎందుకు? వాళ్ళ మమ్మీ డాడీ పెట్టిన పేరును పిలుస్తున్నావు కాబట్టి యు ఆర్ ఆనరింగ్ హిమ్. ఏ బాబు కుక్కనా? దట్స్ హౌ వి ఆనర్ పీపుల్ సమ్ టైమ్. మీ డ్రైవర్ ఉంటాడు, ఏం పేరు? డ్రైవర్ పేరు ఏం పేరు బాబు? లైక్ రైట్ తీసుకోవా సంతోష్. ఐఎమ్ టెలింగ్ యూ, దే విల్ చేంజ్. మీకు 5 స్టార్ రేటింగ్ ఇస్తారు వాళ్ళు. చీకటి ఉన్న మీ ఇంటి దగ్గర మిమ్మల్ని వదిలేసి వెళ్తాడు ఆయన కావాల్సుకొని. వై? బికాజ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ఆనర్. ఆనర్ లేదంటే కష్టం. ఆనర్ కల్చర్ ఉండాలండి. సంబడి షౌట్ ఆనర్. ఆనర్ యువర్ హస్బెండ్. ఒక చిన్న వెరీ ఇంపార్టెంట్ థింగ్, భార్యలారా, మీ భర్త గురించి పిల్లలకి పాయిజన్ ఇవ్వకండి. మీ డాడీ మంచోడు కాదు, మీ డాడీ నీకు తెలియదు, మీ డాడీ అసలు, ఇట్లాంటి పాయిజన్ ఇవ్వకండి మీ పిల్లలకి. భర్తలారా, మీ పిల్లలకి మీ భార్య గురించి పాయిజన్ ఇవ్వకండి. మీ మమ్మీ మంచిది కాదురా, మీ మమ్మీ అసలు దయ్యం మమ్మీ మాట్లాడకండి ప్లీజ్. దిస్ ఈజ్ అ రిక్వెస్ట్. మీ నాన్నమ్మ మంచిది కాదు, మీ నాన్నమ్మ మంచిది, ప్లీజ్ అలా చేయకండి. పిల్లలు వాళ్ళ నాన్నమ్మ ప్రేమను, తాత ప్రేమను, అమ్మమ్మ ప్రేమను, తాత ప్రేమను ఎంజాయ్ చేయనియండి. మీకు నచ్చకపోతే మీ తలనొప్పి. మీరెందుకు గ్యాంగ్ తయారు చేస్తున్నారు? మీరు ఎందుకు? చర్చ్ కూడా ఇదే ప్రాబ్లం. వాళ్ళు హర్ట్ అయినారు అనుకో, ఒక గ్యాంగ్ తయారు చేసి, హలో బ్రదర్ అశోక్, నాకు నచ్చట్లేదు బ్రదర్ అశోక్ వస్తున్నారు. అరే నీకు నొప్పి ఉంటే నువ్వు వెళ్ళిపో, నువ్వు గ్యాంగ్ ఎందుకు తయారు చేస్తావు? దేవుడు ఒక్కరోజు అవన్నీ జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ అయితే అవన్నీ. వై? ఆర్ జాబ్ ఇస్ వాట్? ఆనర్. సో మమ్మీ అత్తతో హర్ట్ అయితే పిల్లల్ని మీ నాన్నమ్మ మంచిది కాదు అని మమ్మీ ఏడ్చేస్తుంది. పిల్లలు ఎవరు సపోర్ట్ తీసుకుంటారు? నానమ్మ. చూశారా, నానమ్మ కథలు వినలేదు. నానమ్మ కూడా చెప్తారు, మీ మమ్మీ ఆరా నాయనా అని చెప్తే ఎట్లుంటుంది? వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ప్లీజ్ లెర్న్ టు. మీరు ఇంటికి వెళ్ళి మీ మమ్మీ డాడీ నాకు ఫోన్ చేసి, పాస్టర్ బాబు చర్చ్కి వచ్చినప్పటి నుంచి చాలా మమ్మల్ని ఆనర్ చేస్తున్నారు పాస్టర్ అంటే చాలు. దట్ గివ్స్ మీ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఒక కథ భాగం చూసుకొని ముగించుకుందాం. ఆర్ యు రెడీ? లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 9. ఆనర్ విల్ బిల్డ్ ద వాల్. నెక్స్ట్ వీక్ ఎలా ఆనర్ చేయాలో నేర్పిస్తాను. డోంట్ మిస్ అవుట్. ఆన్లైన్ అస్సలు వినకండి, హర్ట్ అవుతారు. వచ్చి వినండి సర్వీస్. జెనసిస్ చాప్టర్ 9, ఆదికాండం 9వ అధ్యాయం 18వ వచనం చూసుకుందామండి. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేత్ అనేవారు. హాము, షామ్, హామ్, జఫేత్. రైట్. హామ్ కొడుకు పేరు కేనన్. గుర్తుపెట్టుకుని, హామ్ కొడుకు పేరు కేనన్. నెక్స్ట్ వర్స్ చూడండి. ఇక్కడ ధర్మశాస్త్రము లేదు, అంటే మోసెస్ కమాండ్మెంట్స్ లేదు, అయినా ఈ స్పీకింగ్ అబౌట్ ఇట్. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 19. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. జాగ్రత్తగా గమనించండి. నోవా కుమారులు నీతిమంతులా? నోవా నీతిమంతుడా? నోవాను బట్టి వీళ్ళు రక్షింపబడ్డారు. ఎస్, అవునా కదా? నోవా నీతిమంతుడు కాబట్టి నోవాను బట్టి నోవా ముగ్గురు పిల్లలు, వాళ్ళ భార్యలు 8 మంది రక్షింపబడ్డారు, మొత్తం గ్యాంగ్. ఓకే, అయితే ఏమేం చూద్దామండి. హాము కొడుకు పేరు కనాన్. ఓకే, రైట్, రీడ్ చేయండి. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసిండు ఆయన. పిమ్మట ద్రాక్షరసము తాగి. ద్రాక్ష ఏం తాగాడు?
ద్రాక్ష రసము రసం తాగాడు. తాగి ఏమయ్యాడు? మత్తుడై తన గుడారంలో, తన గుడారం అని చెప్పండి, ఆయన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. బట్టలని ఇప్పి పడుకున్నాడు. వేడిగా ఉండేమో పాపం. ఆయన టెంట్లోనే ఆయన పడుకున్నాడు. తప్ప పడుకున్నాడు. ఓకే, మీరు అనొచ్చు ఎందుకు తాగిండు పాస్టర్ అట్లా? ఎందుకంటే 100 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించిండు. ఎవరైనా నమ్మారా? నమ్మలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఆ ఫ్లడ్లో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ చనిపోయారు, ఆయన బంధువులు చనిపోయారు కదా. అంటే నోవా కూర్చొని నేను ఫెయిల్ అయ్యానా, నేను సువార్త మంచిగా ప్రకటించలేదా, ఎందుకు అని ఆలోచిస్తూ డిస్కరేజ్ అయ్యో. మేబీ హీ ఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ పర్సనల్ డిస్కరేజ్మెంట్. హీ డ్రాంక్ అండ్ ఈస్ ఇన్ హిస్ వీక్ మూమెంట్. అందరు చెప్పండి వీక్ మూమెంట్ అని చెప్పండి. అందరికీ ఉంటుంది వీక్ మూమెంట్. ఆ వీక్ మూమెంట్లో కోపంలో ఎవరికో టెక్స్ట్ చేస్తారు హాయ్ అంటే అది హాయ్ అంటారు, ఐ లైక్ యూ అంటారు. ఇక నువ్వు కొంపదీసి ఐ లైక్ యూ అంటారు. కథం చెడ్డోడు. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్, రైట్? సో ఇక్కడ అలాగే అయింది. హీ హ్యాడ్ అ వీక్ మూమెంట్. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము చూడండి, కేనన్స్ ఫాదర్ హామ్ వచ్చి ఏం చేశాడు? రూమ్లోకి వచ్చాడు. నాక్ చేసిండో లేదో రూమ్లోకి వచ్చాడు. తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూసి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అరే, ఆయన రూమ్లో ఆయన నేకెడ్ ఉంటే ఆయన బట్టలు వేసుకోకపోతే ఈయనకేం ప్రాబ్లం? కొడుకు ఏం చేయాలా? డాడీ నేకెడ్గా ఉంటే ఏం చేయాలా? వస్త్రహీనుడిగా ఉంటే ఏం చేయాలా? బ్లాంకెట్గా అప్పేసేయాలా? వచ్చి బయటకు వచ్చి అన్నా తమ్ముడు రండి గ్యాంగ్ ఏమైందంటే తొందరరా ఏమైంది తెలుసా? డాడీ ఆయన టెంట్లో నేను చెప్పలేను ఎందుకు ఏమైంది. డాడీ ఇట్లా చెప్పాలా? బట్టలు లేకుండా ఉన్నాడు. ఆయన లీడర్, ఆయన నీతిమంతుడు, ఆయన నోవా, ఓడగట్టిన నోవా. అలా ఉండొచ్చా అసలు? ఆయన చెప్పండి, మీరు అలా ఉండొచ్చా? చెప్పండి, మీరే ఉంటే ఎలా ఉంటుంది, మీరే చూస్తే ఎలా ఉంటుంది, ఉండొచ్చా అని చెప్పి ఏమైంది? ఆయన బయటకు వచ్చి వాళ్ళ డాడీ గురించి చెప్తున్నాడు. చెప్పాడా? నెక్స్ట్ విజ్డమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చూడండి. ఇద్దరు బ్రదర్స్ షెమ్ జఫేత్ ఏం చేశారు? టుక్ అ గార్మెంట్, లేడ్ ఇట్ ఆన్ బోత్ దే షోల్డర్స్. వాళ్ళ డాడీ అక్కడ పడుకొని ఉంటే ఇలా వెళ్ళి ఆయన నేకెడ్నెస్ చూడకుండా ఆయన కప్పేస్తారు. చదవండి. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి ఇలా నడుచుకుంటూ వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. చూసారా వాళ్ళ డాడీని? చూసారా? చూడలేదు. ఎందుకు? చూస్తే మైండ్లో అదే ఉండిపోతుంది. చూడలేదు. దే రెస్పెక్టెడ్ దే ఫాదర్, రైట్? హ్యామ్ ఏం చేశాడు? లీడర్ అయినా అసలు ఈయన లీడర్ అంటే ఇట్లుంటారా? ఇట్లా పడుకుంటారా? లీడర్ అయినా అంటారు. నువ్వు ఆయన రూమ్లోకి వెళ్ళావు, నువ్వు ఆయన రూమ్లో ఆయన ఉన్నాడు. verse 24. Now see what happens. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని, అంటే ఏదో ఒక రోజు మత్తు నుంచి లేస్తే ఏమవుతుంది? తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని, చిన్న కుమారుడు చేసింది ఏదో ఒక రోజు నువ్వు చేసింది బయటకు వస్తుంది మళ్ళీ. అప్పుడు ఏమైతుంది చూడండి. నోవా ఏం చేస్తాడు చూడండి. కానాను శపించబడిన నా చిన్న కుమారుడు ఐ ఫర్గివ్ యు అన్నాడా? కర్స్డ్ బి కేనన్. ఏం చేశాడు తెలుసా? హామ్ నువ్వు కాదు, నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతారు? కర్స్డ్ అన్నాడు. అంటే ఏంటి? వాళ్ళు ప్రాస్పరే కాదు. ఎందుకు? బై డిస్ఆనర్ యు బ్రోక్ ద వాల్. గోడ ఎరగొట్టేశావు నువ్వు. కర్స్డ్ బి కేనన్, a servant of servants he shall be to his brethren. ఏమంటే సర్వెంట్స్ ఆఫ్ సర్వెంట్స్, పనోళ్ళకి పనోడుగా ఉంటాడంట. పనోళ్ళకి పనోడు. ఇంట్లో బాసంతోమే వాళ్ళ ఇంట్లో పనోడు, బాసంతోమే ఆమె వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బాసంతోముతుందంట ఆమె. ఖర్చు చేశాడు దేవుడు. నెక్స్ట్ వర్స్. ఇది 10 commandments రాకముందు గ్రేస్లో ఇది. And he said, blessed be the Lord God of Shem, and may Canaan be his. చూసారా? సర్వెంటే అంట వాడు ఎప్పటికీ. ఎందుకు? యూ డిడ్ నాట్ కవర్ యువర్ ఫాదర్, యూ డిడ్ నాట్ ఆనర్ యువర్ ఫాదర్. దట్స్ వై ఇంపార్టెంట్ టు ఆనర్ యువర్ మదర్ అండ్ ఫాదర్. ఆనర్లో నడవాలా.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీరే ఫస్ట్ ప్రైజ్ లార్డ్ అంకుల్ బాగున్నారా? ఎవరిని కలవరు ఈడ, అందరు ఇలా నన్నే కలుస్తారు. నో, కలవండి అందరిని. నెక్స్ట్ వర్స్ 27. దేవుడు యాపేతును విశాలపరచును. చూసారా, యాఫేతును విశాలపరచును. అతడు షేము గుడారంలో నివసించును. అతనికి కానాను దాసుడగు. మళ్ళీ కానాను దాసుడే ఉంటాడు. ఎందుకు? డిస్ఆనర్ విల్ నాట్ గివ్ యూ ఎలివేషన్, ఇట్ విల్ పుట్ యూ డౌన్. మీ తల్లిదండ్రులను మీరు సన్మానించలేదంటే యూ విల్ ఆల్వేస్ బీ అ సర్వెంట్. మీ తల్లిదండ్రుల మీద చెయ్యి ఎత్తొద్దు. భార్యగా మీ పిల్లలు మీ భర్త పైన చెయ్యి ఎత్తితే మీరు భార్యగా ఆపాల వాళ్ళని ప్రోత్సహించొద్దు భార్యగా. ఎందుకు? బికాజ్ యువర్ చిల్డ్రన్ విల్ బి కర్స్డ్. మేక్ షూర్ తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు వాళ్ళని సన్మానించండి, వాళ్ళని మంచిగా చూసుకోండి. మీ భార్యగా మీ పిల్లలు మీ 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 భర్తనేమని అంటే ఇట్రా అనాలి, ఇట్రా నాన్న అనాల, సురుకు పెట్టాలి చెయ్యికి. మమ్మీ సారీ, డాడీకి సారీ చెప్పాను అలా. మంచి చేసినరా ఇంకా 2 కొట్టు మీ నాన్నని అన్నే భార్య మంచి భార్య కాదు. నాట్ సపోజ్ టు డూ లైక్ దట్. భర్తతో కొట్లాడద్దు, భర్త కోసం కొట్లాడాలా. వర్స్ 28 చూడండి. కానాన్ ఏమైపోయాడండి? సర్వెంట్, దాసుడు. నేర్చుకున్నారేమన్నా? నోవా లివ్డ్ ఆఫ్టర్ ద ఫ్లడ్ 350 years. ఎవరైతే ఇట్లా కప్పారో ఆ పిల్లలిద్దరు ఆస్వాదింపబడ్డారు. ఆమేన్. నవ్వారా? దే బికేమ్ సర్వెంట్స్. ఇఫ్ యు డిస్ఆనర్ యువర్ పేరెంట్స్, ఇఫ్ యు డిస్ఆనర్ యువర్ ఎల్డర్స్, if you dishonor your pastors, if you dishonor your boss, you are opening a door for the devil. అపవాది కోసం కంచెని ఇరగొట్టి మీరే బయటికి వెళ్తున్నారు. దేవుడు కాదు. God is not responsible, you are responsible for it. It's a kingdom culture. Kingdom culture లో radical honor ఉండాలా, extreme honor ఉండాలా. Oh, praise Lord, praise Lord. There are some people I know in the church, no, they show extreme honor. వాళ్ళకి నేను పే కూడా చేయడం ఏముండదు. ఆనర్, ఐ లవ్ ఆనర్. డిస్ఆనర్ చేసే వాళ్ళని బ్లాక్. వీళ్ళకి మర్యాద లేదు, నేర్చుకొని రాని వాళ్ళు. లెట్ దెమ్ కమ్ లేటర్, విల్ బ్లాక్ ఇట్ ఆఫ్. నిజంగా మీ టీచర్ వస్తే ఏం చేస్తారు? దట్స్ ద సేమ్ ఈజ్ నీడెడ్ ఇన్ ద చర్చ్. పాస్టర్ కమ్ స్టాండ్ అప్ అంటే దట్స్ ఆనర్. మనకి ఇట్లా ఆనర్ కావాలా? మీరు అంటున్నారు కదా, యూ యాజ్ పేరెంట్స్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్ ఆనర్. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. హాయ్ అనద్దు, సే ప్రైజ్ ద లార్డ్, సే గుడ్ మార్నింగ్. మా ఇంటి ముందు ఒక పెద్ద ఆవిడ ఉంటారు, హిందూసే. నేను డోర్ ఓపెన్ చేయగానే ఆంటీ కనిపించాను, గుడ్ మార్నింగ్ ఆంటీ అంటే. గుడ్ మార్నింగ్ సార్ అంట వాళ్ళ హస్బెండ్ని. అంకుల్ గుడ్ మార్నింగ్ సార్, మార్నింగ్ అంట. పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, హే గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ అండి. ఇద్దరు ట్విన్స్, 1 year old. వాళ్ళ మమ్మీ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ అంటే ఫినిష్ ఇక మీరు. లెర్న్ టు ఆనర్ పీపుల్. దే విల్ మాకు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. ఒక మాట చెప్తా, మీకు 20,000 రూపీస్ డ్రెస్ కావాలనుకోండి, మీ డాడీకి చెప్తే ఇప్పిస్తాడా? ఇప్పియాడా? వినిపిస్తలే. అదే మీ డాడీకి 20,000 అవసరం ఉంటే 2,000 ఎందుకు ఇస్తున్నావు? డాడీకి ఎందుకు ఇస్తలే డబ్బులు? ఎందుకు ఇస్తలే? నీకు 20,000 డ్రెస్ కావాలంటే ఫట్టన డబ్బు తీసిచ్చే మీ డాడీకి అవసరం ఉంటే నువ్వు ఎందుకు ఇస్తలే? డాడీ బిజీ డాడీ, మా బాయ్ ఫ్రెండ్కి అది ఇప్పిస్తున్నా డాడీ, నేను ఈ మంత్ అయిన బర్త్డే డాడీ నేను ఇవ్వలేను. డిస్ఆనర్. నెక్స్ట్ వీక్ we will talk how to honor. Did you learn something today? Learn to honor. మీరు సన్మానించండి, పెద్దవాళ్ళు సన్మానించండి. దిస్ ఇస్ కింగ్డమ్ కల్చర్. దేవుడు హెచ్చిస్తాడు. కానాన్ని, హాము కుమారుడైన కానాన్ పనోలోకి పనోడు. జఫేత్ నీకు పనోడు వీడే. జఫేత్ నీకు పనోడు వీడే. షామ్ నీకు పనోడు వీడే. పనోడు ఎందుకు? ఆనర్ లేదు మన లైఫ్లో. ఆనర్ లేకపోతే పైకి రావు. యూ విల్ బీ ఘనపరచడం నేర్చుకో. అందుకే ఆటోలో వెళ్ళిన లర్న్ టు ఆనర్. భయ్యా आपका नाम? భయ్యా థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ చెప్తే ఏమవుతుంది? ఓలా ఊబర్ వాళ్ళకు కూడా చెప్పు. నేను మనోజ్కి చెప్తుండే, ఇప్పుడు వెన్ యూ గో ఓలా ఊబర్ ఎక్కడైనా వెళ్తే ఇట్లా ఇచ్చేసి వస్తారు.
ఇచ్చేవాళ్ళు కూడా గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు సందీప, ఎస్ సార్, థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్ కూడా చెప్పాడు, గుడ్ మార్నింగ్. ఇక్కడ కూడా అషర్స్ కూడా గుడ్ మార్నింగ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్లీజ్ కమ్ ఇన్, యు ఆర్ ఆనరింగ్, ఇట్స్ ఆనర్ కల్చర్, ప్రైజ్ ది లార్డ్, ప్లీజ్ కమ్. ఏసే వచ్చాడు, ఏసే దేవుని స్వరూపంగా ఉన్నారు, బ్రదర్ సిస్టర్ కమ్ ప్లీజ్. ఇట్స్ కల్చర్ ఆఫ్ ఆనర్. ఆనర్ ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. ఆనర్ లేకపోతే పనోళ్ళకి పనోడిగా ఉండిపోతాం. లెట్స్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ bow down our heads. Next week we will talk about how to honor. ఇంకో మాట చెప్పి ముగించేస్తా. ఎవ్రీబడి లుక్ హియర్. సారీ, గలేషియన్స్ చాప్టర్ 2లో అక్కడికి వెళ్ళే అవసరం లేదు, ఉన్నాయని కూడా మీకు లాగానే. గలేషియన్స్ చాప్టర్ 2లో బైబిల్ ఏముందంటే పౌలు పేతురుని దులిపేస్తాడు. ఎందుకు తెలుసా? పౌలు దులిపేస్తాడు. ఎందుకు? పేతురు ఫస్ట్ జెంటైల్స్తో భోజనం చేస్తుంటాడు, యూదులు రాగానే వెళ్ళిపోతే పౌలు దులిపేస్తాడు. పాస్టర్ గారు పౌలు చేశాడు కాబట్టి నేను కూడా చేసేవాడిని అలాగా. కానీ పౌలు ఒక మాట అంటాడు, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిగా బిహేవ్ చేస్తుండే, కానీ ఇప్పుడు పెద్దవాడిగా అయ్యాను కాబట్టి నా ప్రవర్తనలో మార్పు అంటాడు. ఎస్ అంటే పౌలు ఏమన్నా, ఇప్పుడు నేను అడిగాను అనుకో పౌల్ని, నువ్వు ఎందుకు ఇట్లా గద్దించావు పేతురుని అంటే, చిన్నవాడినప్పుడు నేను అంటాడు. ఇప్పుడు ఏం చేయాలంటే 1 Timothy chapter 5 verse 1, we'll close here. 1 Timothy chapter 5 verse 1. నేను గద్దిస్తా, అందుకే ఫేస్బుక్లో నేను గద్దిస్తా, పాస్టర్లను పెద్దలను గద్దిస్తా. చూడండి, వృద్ధుని గద్దింపక. ఎవరు రాశారు ఇది? ఎవరు రాశారు? పౌలే రాశాడు. అప్పుడు ఎందుకు పౌలు గలేతీయుల తర్వాత ఏమొస్తుంది? పౌలు 1 Timothy వస్తుంది. ఫస్ట్ వస్తుందా లాస్ట్ వస్తుందా? చివరికి వస్తుంది. అంటే ఏంటి? పౌలు ఇప్పటికీ మెచ్యూర్డ్ అయ్యాడు, చిన్నపిల్లోడుగా లేడు, యాంగ్రీ యంగ్ మ్యాన్ లేడు, ఇప్పుడు యాంగ్రీ వైజ్ మ్యాన్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఉడుకు రక్తం లేదు, మెచ్యూర్డ్ రక్తం ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన చూడండి, డు నాట్ రెబ్యూక్ యాన్ ఓల్డర్ మ్యాన్ బట్ ఎగ్జార్ట్ హిమ్ యాజ్ అ ఫాదర్. కెన్ ఐ హ్యావ్ ద NIV? మళ్ళీ చదవండి బ్రదర్. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. డు నాట్ రెబ్యూక్ an older man harshly but exhort him as if he were your. మీ ఇంట్లో మీ డాడీని గద్దిస్తే బయట అందరిని గద్దిస్తారు మీరు. మీ నాన్నని గద్దించకండి. ఏయ్ ఇలా మాట్లాడొద్దు, డాడీతో మమ్మీతో అలా మాట్లాడొద్దు. మీ పిల్లలు అలా మాట్లాడుతున్నారంటే తల్లిదండ్రులారా, మీ పిల్లలకి మీరు ఆనర్ నేర్పియట్లేదు. కట్ట తీసుకొని కొట్టండి, ఏమి కాదు, చచ్చిపోడు, బాలుడు చనిపోడు, పట ఎవరు ఆమె అనట్లేదు. చూడండి తల్లిదండ్రులు, టీచ్ ఆనర్ టు యువర్ చిల్డ్రన్. రాయబడి ఉంది. కెన్ ఐ హ్యావ్ ద amplified version? క్విక్ క్లోజ్. Amplified. Do not harshly censure or rebuke an older man, but entreat and plead with him as you would with a father. ఎల్డర్లీ వాళ్ళని కారు తప్పుగా పడితే సార్, కారు తప్పుగా పెట్టాడు సార్ అని చెప్పండి. ఓయ్ ముసలాడా, ఓయ్ గుడ్డోన్వా, నా కారే దొరికిందా నీకు చచ్చిపోనీకే? ఇట్లా మాట్లాడద్దు. నెవర్. వీఆర్ ఇన్ విచ్ కల్చర్? కింగ్డమ్లో ఏముండాలా? గట్టిగా చెప్పండి, ఆనరే ఉండాలా, డిస్ఆనర్ ఉండొద్దు. పాల్ ఈజ్ మెచ్యూర్డ్ నౌ. పాల్ ఈజ్ సేయింగ్, పెద్దవాళ్ళను నేను పేతురుకి ఏం చేశాను? తప్పు చేశాను. నాట్ రిబ్యూక్ an older man. Let's just close our eyes and bow down our heads. మీ గోడను మీరే కట్టొచ్చండి, మీ గోడ నేను కట్టలేను. సన్మానించండి మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను, సంఘంలో ఉన్న పెద్దవాళ్ళను. ఓ పాస్టర్, మీరు ఏదో పెద్ద పెద్ద పాపాల గురించి మాట్లాడతారు అనుకున్నాను పాస్టర్. ఇది ఇంపార్టెంట్ అండి. నరహత్య, దొంగతనము, వ్యభిచారం కన్నా ముందు దేవుడు ఏం రాశాడు తెలుసా? ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. మా మమ్మీ మంచిదైతే నేను ఆనర్ చేస్తాను పాస్టర్, మా డాడీ మంచివాడైతే ఆనర్ చేస్తాను. లేదు, ఆనర్ ఎవ్రీబడి. ఆనర్ ఆల్ పీపుల్ అని ఉంది బైబిల్లో. నువ్వు వేరే వాళ్ళని ఎలా సన్మానిస్తున్నావో అది నిన్ను చూపిస్తుంది. ఇట్ విల్ షో యూ. హౌ యూ ట్రీట్ అదర్స్ విల్ షో యూ. వాట్ ఆర్ యూ మేడ్ ఆఫ్ is shown by your behavior. If you have broken the wall,
టుడే బిల్డ్ ఇట్. సే లార్డ్ ఐఎమ్ సారీ. మా తల్లిదండ్రులకు ఎటువంటి సన్మానం ఇవ్వాలో నేను ఇవ్వలేదు, క్షమించు ప్రభువా. మా పాస్టర్ని ఎలా సన్మానం చేయాలో అలా సన్మానం చేయాలి. ఫర్గివ్ మీ. మా లీడర్స్ని, మా ఆఫీస్లో ఉన్న బాస్ని, ద వే ఐ షుడ్ ఆనర్ ఐ డిడ్ నాట్ ఆనర్. ఫర్గివ్ మీ లార్డ్. అవును ప్రభువా, పాస్టర్ గురించి చెడు రాశాను, ఆ పాస్టర్ల గురించి రాశాను, రాజమండ్రిలో ఉన్న పాస్టర్ గురించి రాశాను, కాకినాడలో ఉన్న పాస్టర్ గురించి, విజయవాడలో ఉన్న పాస్టర్ గురించి చెడుగా రాశాను నేను. ఫర్గివ్ మీ లార్డ్. లేదు పాస్టర్, సంఘాలని కాపాడాలా, సంఘంని కాపాడే పని దేవునిది. యేసే ఒక మాట అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు, యూ బిల్డ్ మై చర్చ్ అనలేదు. గాడ్ విల్ బిల్డ్ ద చర్చ్. యు ఆర్ నాట్ కాల్డ్ టు జడ్జ్, you are called to honor. You are called to honor. Judge, you judge yourself, don't judge anybody else. నిన్ను నువ్వు జడ్జ్ చేసుకో. అవును నేను ఇది చేస్తున్నా బై, yes I am come short in this area. Ask God, build your wall. మీ గోడను మీరే కట్టుకోండి. మనుషులు లేనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది, మనుషులు ఉన్నప్పుడు విలువ తెలియదు. మనుషులు ఉన్నప్పుడు వాళ్ళని సన్మానించండి, ఘనపరచండి. ఇష్టం ఉన్నా లేకున్నా మీ ప్రవర్తన మంచిగా ఉండాలి, అంతే. యు లెర్న్ టు ఆనర్ పీపుల్. ఆనర్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ ద కింగ్డమ్. ఆనర్ ఎల్డర్స్, ఆనర్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఆనర్ యువర్ బాస్. చెడు మాట్లాడకండి. మీరు ఎక్కడ పని చేస్తున్నారో, ఏ గవర్నమెంట్కి పని చేస్తున్నారో చెడు మాట్లాడకండి. ఖానాను హ్యామ్ వెళ్ళి నోవా గురించి, తన తండ్రి గురించి చెడ్డగా చెప్తే శాపగ్రస్తుడయ్యాడు. దయచేసి అలా ఉండకండి. ఏ కొడుకు కూడా తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడాడు బయట. ఎవ్వరు మాట్లాడరు. మీరు మాట్లాడకండి. మమ్మీని సన్మానించండి, మీ అమ్మగారిని సన్మానించండి, మీ నాన్నను సన్మానించండి. వాళ్ళు అన్యులే కావచ్చు, విగ్రహారాధికులే కావచ్చు, నువ్వు నమ్ముతున్న యేసేని వాళ్ళు తృణీకరించి ఉండొచ్చు, అయినా నువ్వు వాళ్ళని సన్మానించాలా, అయినా వాళ్ళను ఘనపరచాలా. నీ ప్రవర్తనను చూసి వాళ్ళు యేసేని తెలుసుకోను గాక. గోడను మీరు కట్టండి, మీ గోడను మీరు కట్టండి. పరలోకమందున్న మా ప్రభువా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. కమనందరం ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను క్షమించండి. ప్రభువా ఐఎమ్ సారీ లార్డ్, I broke the wall. I want to rebuild the wall, Lord. I want to rebuild the wall. Dedicate this wall. I want to honor you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you.